లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్ తర్వాత బ్లాక్ ఫంగస్ కేసెస్ వల్ల చాలా మందికి అసలు ఫేస్లో ఒక భాగం ఎగిరిపోవడం లాంటివి, అవి రీకన్స్ట్రక్షన్స్ అవన్నీ సాధ్యం అండి? రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము. బట్ మోస్ట్లీ ఏమైందంటే ఇప్పుడు ఏదైనా వస్తే మనకు ఒక సర్జ్ లాగా వచ్చేస్తుంది కదా. సో కోవిడ్ తర్వాత రీకన్స్ట్రక్టింగ్ ది జాస్ విత్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ హ్యాస్ గెయిన్ లాట్ ఆఫ్ పాపులారిటీ. పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటే మన ఫేస్లో ఏదైతే పార్ట్ లేదో దాన్ని మనం తయారు చేస్తారు, కస్టమైజ్డ్గా దే మేక్. సో ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ వాజ్ ద ఓన్లీ ఆప్షన్ విచ్ వీ కుడ్ రీకన్స్ట్రక్ట్ ఆ పోయిన జాస్ అన్నిటిని, ఎస్పెషలీ అప్పర్ జాస్ పోయిన వాళ్ళకి. బట్ ఇవి ఏమవుతున్నాయంటే చాలాసార్లు ఫెయిల్యూర్స్ కూడా ఉంటున్నాయి వీటితో. బికాస్ ఇంప్లాంట్ సైజ్, మనం ఏదో చిన్న ఇంప్లాంట్స్ వేస్తే ఇట్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఎంత పార్ట్ పోతే అంతటిని ఇంప్లాంట్తో రీకన్స్ట్రక్ట్ చేయటం, వీటన్నిటి వల్ల ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్, వరల్డ్ వైడ్ రికార్డ్ అవుతుంది. అంటే ఎలాగా, ఎందువల్ల? ఎందుకంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, నోట్ లోపల నుంచి పెడుతున్నాం అది, అండ్ నోటి లోపల స్కిన్ ఉండదు, ఇట్ ఈస్ జస్ట్ మ్యూకోజా. సో యాడిక్వేట్ కవరేజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రావట్లేదు. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ కేసులో జస్ట్ బోనే కాదు, దాని చుట్టూ ఉన్న సాఫ్ట్ టిష్యూ వాజ్ ఆల్సో ఎఫెక్టెడ్, డ్యామేజ్ అయిపోయింది. దే వర్ ఆల్ లైక్ కమాండో రిసెక్షన్స్ లాగా. వీ హ్యాడ్ టు రిమూవ్ వాట్ ఎవర్ వాజ్ ఇన్వాల్వ్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆర్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్, అట్లా కాకుండా బికాస్ టు సేవ్ లైఫ్స్ వీ హ్యాడ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఏం జరిగింది చెప్పండి ఒకసారి. బ్లాక్ ఫంగస్లో ఏం జరిగిందంటే, కోవిడ్లో ఈ ప్రాబ్లం ఏమొచ్చిందంటే బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్త నాళాలు సప్లై అవుతాయో వాటికి క్లాట్స్ రావటం అనేది చాలా కామన్గా జరిగింది. అలా పై దవడకి, యూజువల్గా కోవిడ్లో ఎక్కువ అఫెక్ట్ అయింది పై దవడ, మ్యాగ్జిలా అంటాం. ఆ మ్యాగ్జిలాకి సప్లై చేసే ఆర్టరీ బ్లాక్ అవ్వటం వలన దానికి బ్లడ్ సప్లై ఆగిపోయింది. సో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకైనా బ్లడ్ సప్లై ఆగిపోతే అక్కడికి ఆక్సిజన్ వెళ్ళదు కాబట్టి అది కుళ్ళిపోతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. బ్లాక్ ఫంగస్ అంటే బ్లాక్ ఫంగస్. ఇప్పుడు దీన్ని బ్లాక్ ఫంగస్ అని ఎందుకు అన్నారంటే ఇట్ యూస్ టు అలా బ్లాక్ గా తయారవ్వటం వల్ల. కానీ చాలా మందికి తెలియని ఇది మ్యూకోర్ మైకోసిస్ అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, అండ్ అది కోవిడ్ తోనే కొత్తగా రాలేదు, ఇదివరకు కూడా ఉండేది ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లో, తర్వాత హై అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మ్యూకోర్ మైకోసిస్ ఆఫ్ ది అప్పర్ జా వచ్చేది, పై దవడ. అప్పుడు కూడా ఇదే సర్జరీ చేసేవాళ్ళం. కాకపోతే కోవిడ్తో అది చాలా ర్యాంపెంట్గా వచ్చేసింది అనమాట. అంటే అప్పట్లో అది ప్రోగ్రెస్ అవ్వటానికి ఒక 6 months 7 months డ్యూరేషన్ పట్టేది. మొత్తం దవడంతా యూజువల్గా పాకేది కాదు, ఓన్లీ సగం దవడ మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉండేది. కానీ కోవిడ్లో ఆ వైరస్ దాని ఇంటెన్సిటీ వలన డ్రాస్టిక్గా ఓవర్ నైట్ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోవటం, అలా జరగటం వల్ల చాలాసార్లు స్కిన్ కూడా తీసేయాల్సి వచ్చింది. అలాంటి కేసెస్లో రీహాబిలిటేషన్ ఆప్షన్స్ ఇప్పటిదాకా నాట్ టు ద సాటిస్ఫాక్షన్, అంటే చాలా ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్తో అయితే రాలేదనే చెప్పాలి. రైట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.